ప్లానెట్ సాటర్న్ కి రింగ్స్ ఉంటాయని సైంటిస్ట్ అయిన గలీలియో ఇంకా క్రిస్టియన్ హ్యూగెన్స్ అరౌండ్ 1665లో చెప్పారు. కానీ మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రింగ్స్ శనిదేవుడి యొక్క న్యాయమైన స్వభావాన్ని, డిసిప్లిన్ ని ఇంకా శనిదేవుడి కర్మకారకత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ సాటర్న్ రింగ్స్ ఐస్ ఇంకా డస్ట్ పార్టికల్స్ తోటి ఫిల్లప్ అయి ఉంటాయని సైన్స్ చెబుతుంది. కానీ జ్యోతిష శాస్త్రంలో శని కోల్డ్ ప్లానెట్ అని కథారూపంలో మనకి ముందే చెప్పారు. ఎగ్జాంపుల్ కి ఏలినాటి శని ఉన్నప్పుడు మనిషి స్లోగా డిసిప్లిన్ లేకుండా ఉంటాడు అని మనం అంటుంటాం. ఎందుకంటే శని వేరే ప్లానెట్స్ లా కాకుండా సూర్యుడి నుంచి చాలా డిస్టెన్స్ దూరంగా ఉండడం వల్ల చల్లగా ఉంటాడు. సూర్యరశ్మి మన మీద పడకపోతే మనం కూడా ఆ రోజు డల్ గా ఉంటాం. ఇన్ఫాక్ట్ శనిదేవుడు సూర్యుడి కొడుకే. సూర్యుడి మీద కోపంతో అతను సూర్యుడికి దూరంగా వెళ్ళిపోతాడు. అందుకే చల్లగా ఉంటాడు. ఇవన్నీ మనకి పురాణాల్లో ముందే చెప్పారు. సైన్స్ వల్ల చాలా అద్భుతాలు బయటపడ్డాయి. కానీ మన ఋషులు కళ్ళు మూసుకుని బ్రహ్మాండాన్ని మొత్తం చూడగలిగేవారు. నాన్ ఫిజికల్ డైమెన్షన్స్ ని టచ్ చేయాలి అంటే కేవలం సాధన ఇంకా ఆత్మజ్ఞానంతో ఇలాంటివి పాసిబుల్ అవుతాయి.